ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చిన్నారి పునర్విక కథ కేవలం ఒక వైద్య పోరాటం మాత్రమే కాదు. అది నిస్సహాయతపై మానవత్వం సాధించిన విజయం. పునర్విక పుట్టిన కొన్ని నెలలకే స్పైనల్ మస్కులర్ యాట్రఫీ SMA టైప్ 1 అనే అరుదైన జన్యు వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడి శ్వాస తీసుకోవడం మరియు ఆహారం మింగడం కూడా కష్టమవుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. లోకేష్ చేసిన నిరంతర కృషి మరియు వేలాది మంది దాతల సహకారంతో 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ పునర్వికకు అందింది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుంటోంది. ఒక చిన్న ప్రాణాన్ని కాపాడటం కోసం ఒక నాయకుడు చూపిన చొరవ రాజకీయాలకు అతీతంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఇది ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలనే స్ఫూర్తిని సమాజంలో నింపింది. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపో